హలో అండి, మన వైజాగ్ ఆడియన్స్ అందరికీ నమస్కారం. నా పేరు జేఎఫ్ఎం సంతోష్ నిమ్మని, సెక్రటరీ జేసీఐ విశాఖ నైట్స్. అండ్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బై ప్రొఫెషన్ అండ్ ఐఎమ్ ఎ మోడల్ యాజ్ వెల్. సో జేసీఐ డైమండ్ వీక్ సెలబ్రేషన్ ఒకటి జేసీఐ విశాఖ నైట్స్ చేస్తున్నాం అండి. అందులో భాగంగా ఫెమీ పవర్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అండ్ షీఈ్ నన్ అదర్ దాన్ లక్ష్మీ కొండాల గారు. అండ్ షీఈ్ ద ఫౌండర్ ఆఫ్ నీత్ డిజైనర్స్ ఎల్ఎల్పి అండ్ సిఇఓ ఆఫ్ నీత్ న్యాచురల్స్ అండ్ టైనీ కిడో. సో ఈరోజు మేడం జర్నీ గురించి అండ్ లైఫ్లో జరిగిన అబ్స్టకల్స్ గురించి, ఆ బిజినెస్ గురించి, అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ తనకి జేసీఐ అండ్ జేకామ్ ఏ విధంగా యూజ్ అవుతుంది అనే విషయం గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం. అండ్ హలో అండి. హలో. మీరు అసలు ఎందుకు ఈ పర్టికులర్ బిజినెస్ గురించేనా, ఆర్గానిక్ క్లాతింగ్ గురించి ఎందుకు ఈ పర్టికులర్ బిజినెస్ లో రావాలనుకున్నారు? అండ్ వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్? దిస్ పర్టికులర్ బిజినెస్ రిగార్డింగ్ బేబీస్ క్లాతింగ్ అనేది ఆఫ్టర్ మై చైల్డ్ బర్త్ అనేది జరిగింది. బిఫోర్ ఐ యూస్ టు లైక్ కస్టమైజ్ ఆర్గానిక్ కాటన్ యూస్ చేసి ఆర్గానిక్ డైయింగ్ మా టీమ్ మేము చేస్తూ మై బేబీ కరోనా టైంలో పుట్టిందనమాట. సో దెన్ దెర్ ఈజ్ నో పర్టికులర్ లైక్ నాకు సోర్స్ అనేది దొరకలేదు to give my child the organic clothing which I used to do. So then I got a thought like, no, it's not that. Immediate ga ఏదైతే కస్టమైజేషన్ అనేది ఉండిందో ఆ థాట్ ప్రాసెస్ అంతా అక్కడ ఆపేసి దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ పర్టికులర్లీ ఫర్ బేబీస్, దట్స్ టైనీ కిడో. And we have other Neat Naturals, that too, that's completely handmade product. That's how we have started. ఎందుకు ఆర్గానిక్ అనే ఒక క్లాతింగ్ తీసుకురావాలి? దట్ ఈస్ అంటే అసలు ఎందుకు అది నార్మల్ గా క్లాతింగ్ అనేది మనం లైక్ న్యాచురల్ లో గానీ కలిసిపోతుంది అంటారు, బట్ వై ఆర్గానిక్? దెర్ ఈస్ అ డిఫరెన్స్ అండి. ఆర్గానిక్ కి నార్మల్ ప్యూర్ కాటన్ క్లోతింగ్ కి దెర్ ఈస్ అ డిఫరెన్స్. ఆర్గానిక్ అనేది ఎప్పుడు వస్తుందంటే వెన్ ఆ సీడ్ దాని సీడింగ్ వేసిన దగ్గర నుంచి అంటిల్ ద కాటన్ గ్రోన్ దెర్ ఈస్ అ ట్రాకింగ్ అనమాట. సో దాన్ని ట్రాక్ చేసేది కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. These are all European standards. In order to export something from our India or from other countries to European countries or something, we should get different standards of certifications unnai. Say they'll track everything from the seeding stage to seeds podding stage, and after సీడ్ గ్రో అయిన తర్వాత దాన్ని దారం లాగా మలిచే ప్లేస్ కూడా దే విల్ ట్రాక్ ఎవ్రీథింగ్. సో దట్స్ హౌ వీ కెన్ సే టు ద కస్టమర్స్ దట్ అవర్ ఫ్యాబ్రిక్ ఈస్ ప్రొడ్యూస్డ్ వితౌట్ ఎనీ కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్. ఫర్ సపోజ్ ఇఫ్ వీ గెట్ సమ్ పింపుల్ ఆర్ సమ్ wound or something, మనం ఒక ఆయింట్మెంట్ ఆర్ సమ్ క్రీమ్ అనేది అప్లై చేస్తాం. వై? బికాజ్ మన స్కిన్ మనం ఇచ్చే క్రీమ్ కానీ ఆయింట్మెంట్ కానీ ఇట్ అబ్జార్బ్స్ ఇట్. సో ఇట్ గివ్స్ సమ్ పాజిటివిటీ ఫర్ అస్. సో రిజల్ట్ అనేది వస్తుంది పాజిటివ్గా. సో బికాజ్ అక్కడ మనకి మన శరీరం అనేది మనం ఇచ్చే ఆయింట్మెంట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. లైక్ వైజ్ ఇఫ్ ద ప్రోడక్ట్ వీఆర్ యూజింగ్ ఆన్ అవర్ బాడీ, మనం ఏదైతే వేసుకుంటున్నామో ఇట్ హ్యాస్ కెమికల్స్, అందులో మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ఉంటాయి దట్ ఆర్ ఇన్విజిబుల్. సో ఆ ఇన్విజిబుల్ పార్టికల్స్ మన బాడీ దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకొని విల్ గెట్ సెటిల్ డౌన్ ఇన్ సమ్వేర్ వీ మైట్ నాట్ నో. దట్ మైట్ లీడ్ టు సో మెనీ హెల్త్ రిస్క్, so that we can't tell. It might lead to cancer also. It might be one of the reason. So that's how na starting of my career lone I have been through some entrepreneurs who have started with pure cotton clothing and all. And once I have been through my college and వాళ్ళ references tarapuna నాకు అక్కడ opportunities వచ్చాయి. So that's how my learning has started from there. సో పెస్టిసైడ్స్ గురించి అండ్ కెమికల్స్ గురించి అండ్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మిగిలిన క్లాతింగ్ బ్రాండ్స్ అన్ని కూడా ఆ పర్టికులర్ థింగ్స్ ఎంకరేజ్ చేస్తున్నట్ట? Different organizations have different policies and different segments of their thought process and different things. But when it comes to our brand, I'm a mother of a child.
నా పాపకి నేను ఏమిద్దాం అనుకుంటున్నానో, ఇప్పుడు ఎవరైతే బోర్న్ అవుతున్నారో వాళ్ళందరికీ సేమ్ క్వాలిటీ. నేను వాళ్ళు ఇంకా ఫ్యూచర్‌లో మన తరపు నుంచి ఏదైతే బయటకు వెళ్తుందో వాళ్ళ స్కిన్‌కి అది ప్రాబ్లమ్ అవ్వకూడదు. బ ప్లస్ మన ఎన్వైర్న్‌మెంట్‌ని అది పాడు చేయకూడదు అనేది నా ముఖ్య ఉద్దేశం. మిగతా కంపెనీస్ గానీ, మిగతా బ్రాండ్స్ గానీ వాళ్ళ థాట్ ప్రాసెస్ డిపెండ్స్ అపాన్ దేర్ అచీవ్‌మెంట్స్ అండి. దేర్ గోల్స్ అండ్ ఆల్. నా బిజినెస్ వచ్చి మా బ్రాండ్స్ తరపున మేమేదైతే ఇస్తున్నామో ఇట్ షుడ్ నాట్ పొల్యూట్ ద ఎన్వైరన్మెంట్, ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ఆర్ లిటిల్ బేబీ స్కిన్. యాహ్! మీరు అదర్ ఆర్గనైజేషన్స్ గురించి కానీ అండ్ కాంపిటేటర్స్ గురించి కానీ మాట్లాడుతున్నారు కదా. సో వాట్ ఆర్ ద హర్డిల్స్ విచ్ యు ఆర్ గోయింగ్ త్రూ వెన్ యు ఆర్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్? అంటే దే ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ఆన్ దిస్ పర్టికులర్, ఎందుకంటే క్లోతింగ్ ఇస్ చాలా వైడ్ కాన్సెప్ట్. ఇండియాలో ఆల్రెడీ చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి. మేబీ ఆర్గానిక్ కొన్ని కూడా ఉన్నాయి, అలానే లేవు అనట్లేదు. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ కొన్ని ఆల్రెడీ మల్టీ మిలియన్ డాలర్ బ్రాండ్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద థింగ్, వాట్ ఆర్ ద హర్డిల్స్ విచ్ యూ హ్యావ్ గాన్ త్రూ in the starting this particular journey and while going through whatever you are doing right now? థాట్ రావటం కూడా అంత ఈజీ కాదు. దట్ ఐ హ్యావ్ టు బి లైక్ ఈ సెగ్మెంట్‌లోనే వెళ్ళాలి ఆర్ ఈ పర్టిక్యులర్ బౌండరీలోనే ఉండాలి అనేది ఐయామ్ లైక్ ఫ్రమ్ ద డే వన్ ఐయామ్ లైక్ గాట్ ఫిక్స్డ్ విత్ దట్. దేర్ ఆర్ నో అదర్ థింగ్స్ ఐ వాంట్ టు గో because I have worked with the brands. So where I felt like this is a fast fashion world, as we all know. ఈ రోజు వేసేది రేపు వేయట్లేదు. అండ్ ఎక్కడికైనా డబుల్ టైం రిపీట్ చేయాలి అనుకుంటే నామోషిగా ఫీల్ అవుతున్నారు. దట్ షుడ్ కమ్ డౌన్ టు నల్ అండి. బికాజ్ రీయూజ్, రెడ్యూస్ అండ్ రీసైక్లింగ్ హెల్ప్స్ ద ప్లానెట్. మన పిల్లలకి ఒక ఫ్యూచర్ అనేది ఉండాలి అనుకుంటే మీరు చాలా వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు టు సెక్యూర్ అవర్ కిడ్స్ ఫ్యూచర్, రైట్? But we are securing it through wealth or money. But how about if they don't have some environment where they can eat by themselves, where they can't breathe oxygen? Mana English movies lo laga they have to carry their own oxygen cylinders, or they have to fight for water drops. So Yeah. journey obstacles. మేము 3 ఫ్రెండ్స్ మ్యూచువల్గా మాట్లాడుకొని వీ హ్యావ్ స్టార్టెడ్ ఆర్ థింగ్ లైక్ గోయింగ్ ఇన్ టు దిస్ థింగ్. బట్ డైలీ ఫస్ట్ 1 year ఈజ్ ఆర్ బిగ్గెస్ట్ స్ట్రగుల్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ లైక్ ఎక్కడ ఆర్గానిక్ డైయింగ్ చేయాలి, ఎక్కడ ఎలా చేయాలి. ఎస్, వీ హ్యావ్ స్టడీ ఫ్యాషన్ డిజైనింగ్, బట్ దేర్ ఈజ్ నథింగ్ లైక్ మనకి కాలేజ్లో ఇవి ఉన్నాయి అని చెప్తారు కానీ రియల్ టైంలో ఎలా ఎక్స్పీరియన్స్ అనేది ఎవరు నేర్పించరు. మనంతట్లో మనమే వెళ్ళాలి. సో రీసెర్చ్ స్టార్ట్ చేసాము. అప్పుడే 3 మెంబర్స్లో 1 wicket got down, like no, I can't invest this much of time into this. Other one is like little pretty much interested, and so we started, and I have to thank her. So నా జర్నీ స్టార్ట్ అవ్వడానికి తన చాలా హెల్ప్ చేసింది. After something 1 year, I think, after this total research has been done, మొత్తం అయింది, ఎలా చేయొచ్చు, ఎలాగా మనకు వచ్చిన నెగిటివ్ పాయింట్స్ని పాజిటివ్ చేయొచ్చు, ఈవెన్ ఇన్ డైయింగ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ వీఆర్ గెట్టింగ్ టు నో. అంతా తెలిసిన టైంకి షీ ఆల్సో లెఫ్ట్. దట్స్ వెన్ ఏం చేయాలో తెలీదు. సో మెనీ డిస్కషన్స్, సో మెనీ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ మేడ్. Singly I can't handle because it's entirely different concept. Then my husband came into the picture. He stood with me. So he is like, no, it is your baby. So baby కి ఏదైనా ప్రాబ్లం వస్తే మధ్యలో ఎవరు లీవ్ చేయరు కదా. నువ్వు ఏ వర్డ్స్ లో నువ్వు స్టార్ట్ చేసావో నీ థాట్ ప్రాసెస్ అలాగే నువ్వు సింగిల్ గా చేస్తావా, యూ స్టే దేర్, ఐ విల్ బి విత్ యూ అని. సో మీరు ఎలానో మీ హస్బెండ్ గురించి చెప్తున్నారు కాబట్టి ఈవెన్ అవర్ ఆడియన్స్ ఆల్సో వాంట్ టు నో అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్, మీన్స్ వాట్ యూ హ్యావ్ డన్ బిఫోర్ దిస్ అండ్ వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ ఈస్ ఆల్ అబౌట్. అండ్ అంటే ఈ పర్టికులర్ జర్నీలోకి రావడానికి, బేసికలీ డిజైనింగ్ జర్నీలోకి రావడానికి యాజ్ అ డిజైనర్ గా వాట్ యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ యూ, అండ్ ఈస్ దేర్ సమ్మన్ హూ యాక్చువల్లీ motivated you to come towards it? Me and along with our audience also want to know. Coming to my background, it's like middle class family, as you all know. My father is an ex-army.
నేను పుట్టింది, పెరిగింది కొంతకాలం ఢిల్లీలో అండ్ హైదరాబాద్‌లో. లేటర్ వి కేమ్ అండ్ సెటిల్డ్ ఇన్ విశాఖపట్నం. ఇట్స్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వేర్ మనకి ఫుడ్ మంచిగా పెట్టడానికి అండ్ చదివించడానికి ఇన్వెస్ట్ చేసేవారు. నాట్ ఆల్ అదర్ లగ్జరీస్. My mother is an housewife. She is the backbone actually to the entire family. Her support, తన సపోర్ట్ లేకుండా me and my brother would not be in this place. My brother is my, what we can say, మా హస్బెండ్ ఉన్నా కూడా చెప్తాను, he is the first priority to me, because wherever I go, whatever I do, he'll be the first person. He is the first person. He will be, and the first person who encourages me, who gives me, mentors me. And he stays in Germany. He got settled over there. Coming to my family, I got married in 2017 after my engineering. నేను ఎప్పుడో 10th క్లాస్ తర్వాత మా మదర్ని అడిగాను దట్ ఐ వాంట్ టు జాయిన్ ఫ్యాషన్ డిజైనింగ్ అని. ఐ కుడెంట్ టెల్ దెమ్ కి మోడలింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఈజ్ డిఫరెంట్ అని చెప్పి నేను వేరియేషన్ చెప్పలేకపోయాను. లేటర్ ఆన్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ దిస్ థాట్ లైక్ యూ స్టార్ట్ సంథింగ్ అనేసి అంటే దాన్ ఫ్యాషన్ డిజైనింగ్ కేమ్ ఇన్ టు అవర్ లైఫ్. నేను ఒప్పించాను అండ్ మై హస్బెండ్ టెస్టెడ్ మీ సో మెనీ టైమ్స్. ఆఫ్టర్ దట్ ఐ స్టడీడ్ మై ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఐ హ్యావ్ బీన్ టు సో మెనీ షూట్స్. బ్యాక్గ్రౌండ్లో చేశాను వర్క్, ఫోర్గ్రౌండ్లో ఎప్పుడూ లేదు, స్టైలింగ్ చేశాను. ఈవెన్ ఇంటూ ద ఫోటోగ్రఫీ కూడా వర్క్ చేశాము. లేటర్ ఆన్ ఎస్, దట్స్ హౌ ఐఎమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. ఐ మీన్ నార్మల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి లేదంటే లైక్ ఈ ఉమెన్ అండ్ మెన్ తాలూకు బ్యాలెన్స్ గురించి చాలా విషయాలు బయటకు వెళ్తుంటాయి. రీసెంట్ గా కూడా కొన్ని చాలా వరకు బయట ఇష్యూస్ జరుగుతున్నాయి. సో వాట్ ఈస్ యువర్ టేక్ అండ్ వాట్ ఈస్ ద మెసేజ్ విచ్ యూ వాంట్ టు గివ్ అవుట్ టు ద ఉమెన్ ఎస్పెషల్లీ? బై బర్త్ బయాలజికల్ డిఫరెన్సెస్ ఆల్రెడీ మనకి బై బర్త్నే ఫిమేల్ మేల్ అని చెప్పేసి దెర్ ఆర్ డిఫరెన్సెస్. బట్ విమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడు అవుతుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను అంటే, మదర్ అండ్ ఫాదర్ స్టేయింగ్ ఎట్ హోమ్, వాళ్ళ అమ్మాయి ఇంటికి వస్తుందా లేదా అనే భయం లేకుండా ఉన్న రోజు విమెన్ ఎంపవర్మెంట్ అయినట్టండి. అండ్ బీయింగ్ హ్యూమన్స్ ఆల్ ఆర్ ఈక్వల్, రైట్? సో ఈ మన కల్చర్లో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మేల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు హ్యాస్ టు ఎడ్యుకేట్ దెమ్ దట్ యా మీ ఇద్దరు సేమే. ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో యూ షుడ్ షేర్ యువర్ ఒపీనియన్స్, డెసిషన్స్, రెస్పాన్సిబిలిటీస్, ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటేనే లైఫ్ అనేది వెళ్తుంది. దట్స్ హౌ విమెన్ ఎంపవర్మెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓన్లీ మై రిక్వెస్ట్, మేల్ హ్యాస్ టు షేర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ఆల్ ద థింగ్స్ అండి. కమింగ్ బ్యాక్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ వై దిస్ ఆల్ స్టార్టెడ్. సో జేసీఐ డైమండ్ వీక్ సెలబ్రేషన్స్ లో భాగంగా మనం ఈ పర్టికులర్ ఇంటర్వ్యూని అయితే కండక్ట్ చేస్తున్నాం. సో మీరు ఆల్రెడీ యాజ్ అ జేసీఐ మెంబర్ అండ్ బీయింగ్ ఎ జేకామ్ మెంబర్, what is the impact? What is the impact which you have seen from couple of months being a JC and being a member of JCOM? Being a member of JCOM and JCI, a part of JCI, it's like amazing journey అండి. బిఫోర్ దట్, ఆఫ్టర్ దట్ అని చెప్పొచ్చు. బిఫోర్ దట్ ఇట్ యూస్ టు బి లైక్ నేను ఆర్గానిక్ కదా, బికాజ్ నా థాట్సే ఆర్గానిక్ అయినప్పుడు ఐ హ్యావ్ టు రీచ్ మై సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఆర్గానిక్ వే అనే ఐ స్టార్టెడ్ ఇట్. బట్ నేను ఒక రూమ్లో కూర్చొని నా బిజినెస్ చేస్తే మిగతా ప్రపంచానికి నేను తెలియను కదా. సో హియర్ ఆల్సో మై హస్బెండ్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. హీ నాకు చెప్పలేదు, ఏం చేయలేదు, హ్యాస్ జాయిన్డ్ ఇన్ టు ద ఆర్గనైజేషన్ అండ్ హీ హాస్ సీన్ ఆల్ ద థింగ్స్. లైక్ అసలు వెళ్ళాక కదా తెలుస్తుంది అసలు ఆర్గనైజేషన్ ఏంటి, బికాస్ బయట పిక్చర్ వేరేగా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది, వాట్ ఆల్ ఆపర్చునిటీస్ వీ గెట్. ఇట్స్ నాట్ అబౌట్ బిజినెస్ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ అండి, ఇట్స్ అబౌట్ కనెక్ట్స్. ఆ విధంగా జేసీఐ అనేది, జేకామ్ అనేది ఒక రూమ్లో నేను వర్క్ చేసుకునే డిజైనర్ని నా బ్రాండ్ని బయటకి ఎక్స్పోజ్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేసింది. దట్స్ హౌ ఐ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు ఆల్ ద ఎంటర్‌ప్రెన్యూర్స్ ఓవర్ దేర్. నా బ్రాండ్ అనేది ఇప్పుడు ఒక 100 మందికో 1000 మందికో తెలుస్తుంది, అది కూడా బిజినెస్ రిలేటెడ్ పీపుల్కి తెలుస్తుంది అంటే దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ జేసీఐ అండ్ జేకామ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. Thank you so much, ma'am. Thank you so much for coming over here and taking your time and talking about it. So one more thing, రీసెంట్ గా మేము
మీరు ఏదో ఒక ఈవెంట్ చేస్తున్నారని చెప్పి విన్నాం. వాట్ దట్ ఈవెంట్ ఇస్ ఆల్ అబౌట్? Yes, we are hosting an event where the main objective of the event is to raise awareness and promote sustainability and through fashion and eco-conscious living. So, being part of this event, like we have been conducting pre-events and post-events, and on the event day, it will be like a children's pageant show where we'll be launching all our neat natural products which are made from God certified organic cotton and hand block printed. It's a completely handmade product. It's a sustainable product, and our tiny kiddo, which caters to all the children from 0 to 14 years, we'll be launching our products. Along with that, before the event, pre-event activities అనేవి జరుగుతున్నాయి, where we'll be approaching all the schools, colleges, and fashion institutes to raise awareness of this organic clothing, because from children time nunche వాళ్ళకి awareness అనేది వస్తే it will give some impact, so there will be a future for them, a nice environment for them. This event will happen on November 10th, Siripuram Children's Arena, Visakhapatnam. So I would request all the preschools, schools, and fashion institutes, and all the entrepreneurs, and all the organic product manufacturers and retailers to come and get part of this change, and to grace the event with their positivity. ఇప్పుడు ఈవెంట్ గురించి మాట్లాడుతున్నారు కదా, సో మన వైజాగ్ ఫాలోవర్స్ కి, మన వైజాగ్ సబ్స్క్రైబర్స్ కి, మన వైజాగ్ ఆడియన్స్ కి ఏంటి? I'm so honored and happy to say that Mana Vizag is being part of this Where the Change event. And they are official media partners with us. So I'm so happy that our journey will be fruitful with this collaboration. And Mana viewers వచ్చేసి, if you grace the event, there will be a surprise gifts ఉంటాయండి. సో ఇవన్నీ ఇంకా అప్డేట్స్ మన ప్రోగ్రామ్ కోసం తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ మన వైజాగ్ ఛానల్. This is all about our today's program. Join JCA and subscribe to our channel. Thank you so much.